శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది. చిలమత్తూరు మండలానికి చెందిన రామశివ అనే ఏడాది బాలుడిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరి పొలాల్లో ఉండే ఒక రకమైన చిన్న పురుగు కుట్టడం వల్లే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పొలాల్లో పనులు చేసేవారికి లేదా అక్కడికి వెళ్లిన వారికి ఈ పురుగు కుట్టే ప్రమాదం ఉంది. తీవ్రమైన జ్వరం రావడంతో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయని డాక్టర్లు వివరించారు. దీనికోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 పడకలను సిద్ధం చేశామని తెలిపారు. చిగ్గర్ అనే కీటకం ఈ విధంగా ఉంటుందండి. పురుగు పుట్టిన తర్వాత దద్దుర్లు లాగా వచ్చి తర్వాత ఇట్లా పుండ్లు అయ్యే అవకాశం. సంబంధించి చిగ్గర్ అనే ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తికి స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ వస్తున్నాయని చెప్పేసి బయట కొంచెం ప్రాబ్లంగా ఉంది, కానీ అలాంటిది ఏమీ లేదు. మాకు కేసు మాత్రం వచ్చింది, ఫీవర్ విత్ ర్యాష్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో వచ్చింది. ఆ కేసు మేము ఇన్వెస్టిగేషన్ పంపించాము. వీల్ రియాక్షన్ టెస్ట్ కూడా పంపించాము, అది రిపోర్ట్ రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ రిపోర్ట్ అండి. అది మేమైతే స్టేబుల్గానే ఉంది. స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ గురించి మేము బయట అంతా ప్రాబ్లంగా ఉంది కాబట్టి మేము సపరేట్ వార్డు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అరేంజ్ చేసాము 10 బెడ్స్తో. వాటికి ఆక్సిజన్ ఇన్హలేషన్ మొత్తం ఆక్సిజన్ సప్లై అంతా ఉంది. మెడిసిన్స్ అన్నీ మా దగ్గర అన్నీ ఉన్నాయి. వీల్ రియాక్షన్స్ అన్నీ కూడా మా ల్యాబ్లో రెడీగా ఉన్నాయి. ఎటువంటి కేసు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చెప్పండి. పేరు రామశివ అని 1 year old చైల్డ్ వచ్చింది. ఇప్పుడు మాకు వడ్డిపల్లి చిలమత్తూరు మండలం నుంచి వచ్చింది. ఆ కేసు ఫీవర్ విత్ ర్యాష్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో వచ్చింది. ఆ కేసు ఇప్పుడు స్టేబుల్గానే ఉంది, ట్రీట్మెంట్ పోతూ ఉంది. రియాక్షన్ మేము టెస్టుల కోసం అవైటింగ్.